బీహార్ ఎంపీ పప్పు యాదవ్ మహిళల పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారాయి. 90% మహిళా రాజకీయ నాయకురాల జీవితాలన్నీ కూడా పడక గదుల్లోంచే, పురుష నాయకుల పడక గదుల్లోంచే మొదలవుతాయని చెప్పినటువంటి మాటకు భారతదేశంలో ఉన్నటువంటి మహిళా శక్తులంతా, మహిళా నాయకులంతా కూడా ఉమ్మేస్తున్నారు. మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఇది సబబు కాదని చెప్పేసి ఇదే పప్పు యాదవ్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. సో గతంలో పార్టీలు మారినటువంటి చరిత్ర ఉంది, గతంలో క్రిమినల్ చరిత్ర ఉన్నాయి, అండ్ కుటుంబమే వదిలేసి వెళ్ళిపోయినటువంటి చరిత్ర కూడా ఉంది. అయినా ఆ నోటి దురుసు మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు దేశం మొత్తం కూడా మహిళల ప్రాధాన్యం చట్టసభల్లో పెరగాలి, మహిళా రిజర్వేషన్లు రావాలి అన్నటువంటి చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో రాజకీయ వ్యవస్థ పైన మహిళల్ని ఉద్దేశిస్తూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఈరోజు వివాదాస్పదంగా మారాయి. కొత్తగా వచ్చేటువంటి రాజకీయ నాయకులు కూడా, మహిళా రాజకీయ నాయకులు కూడా భయపడేటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు పప్పు యాదవ్ మాటలు కనిపిస్తున్నాయి. శేషు సార్, ఒక దీదీని చూసాం, ఇందాక మీరు అన్నట్టు ఒక జయలలితను చూసాం, ఒక స్మృతి ఇరానీని చూసాం, ఒక రేఖా గుప్తాని చూసాం, చాలామంది మహిళా నాయకులను చూసాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ చూస్తున్నాం. సో చాలామందిని చూసాం. ఈవెన్ సుష్మా స్వరాజ్ లాంటి ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి నాయకత్వం భారతదేశ చరిత్రలో ఉంది. గత చరిత్ర చూసినా కానీ రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి చరిత్రలు ఎప్పుడు కూడా ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. ఇట్లాంటి మహిళా శక్తి అద్భుతంగా ఉండేటువంటి భారతదేశంలో సో అంటే మహిళలకు ఏ ప్రాబ్లం రాకుండా ఇలాంటి ఇవి లేవు రాజకీయాల్లో అని చెప్పడం, ఉన్న వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పడం వేరు. ఈవెన్ ఇందాక మీరు అన్నటువంటి ఎగ్జాంపుల్, మహిళా రెజ్లర్స్ వేధింపులు ఉన్నాయన్న ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇలాంటి కామెంట్లు చేసినప్పుడు మహిళలే రెస్పాండ్ అవుతున్నారు. మరి ప్రభుత్వాలు ఏం రెస్పాండ్ కావాలా, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి ఇక్కడ? అదే శ్రీకాంత్, అన్ని వేదికల పైన మహిళా శక్తి గురించి గొప్పగా మాట్లాడతాము, మహిళల చరిత్ర గురించి గొప్పగా మాట్లాడతాము. కానీ మహిళలకు అవకాశాలు ఇచ్చేటప్పుడు, మహిళలను గౌరవించేటప్పుడు వెనకడుగు వేసినటువంటి సందర్భాలు, అనేక సందర్భాలు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. భారతదేశంలో చూస్తున్నటువంటి సంఘటనలు, కోకొల్లలు మనకి కనపడుతున్నాయి కదా. అందుకే ఇప్పటికీ కూడా తను చేసినటువంటి వ్యాఖ్యల పైన సంజాయిషి ఇవ్వకుండా, విచారం వ్యక్తం చేయకుండా పప్పు యాదవ్ చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తే ఎవరికైనా రాజకీయాల్లో ఇంత హేయత ఉంటుందా, ఇంత మహిళల పైన ఇంత నిరంకుశత్వం ఉంటుందా, మహిళల పైన ఇంత పీడన ఉంటుందా అనేటటువంటి ఒక భయాందోళన కలగక మానదన్నాడు. తను ఏమంటున్నాడు, 70-80% మంది నాయకులు పోర్ను చూసేటటువంటి నాయకులే, అశ్లీల వీడియోలు చూసేటటువంటి నాయకులే, ఈవెన్ సభలో కూడా చూస్తున్నటువంటి నాయకులే ఉన్నారు. ఒక్కొక్క దేశంలో ఉన్న ఒక్కొక్క పురుష నాయకుడి పైన రోజుకొక వీడియో బయటపడుతున్నటువంటి క్రమంలోనే నేను ఈ మాట మాట్లాడాను. పురుష రాజకీయ నాయకుల గురించి నేను మాట్లాడుతుంటే వారెందుకు కలవరపడుతున్నారు అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ తన వ్యాఖ్యలు సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈవెన్ బీహార్ మహిళా కమిషన్ తనకు నోటీసులు జారీ చేస్తే, నోటీసులు జారీ చేసినటువంటి సజల్ జా పైన కూడా కామెంట్ చేస్తున్నాడు, బెదిరింపు రాజకీయాలకు దిగుతున్నాడు. అసలు పప్పు యాదవ్ రాజకీయంలో క్రిమినల్ రికార్డ్ ఎంతుందో, బెదిరింపు రాజకీయాలు ఎంత ఉంటాయో, తను ఇలాంటి కామెంట్ చేసేటటువంటి క్రమంలో కూడా అదే దుందుడుకు వైఖరిని అవలంబిస్తారు. అయితే క్రిమినల్ రికార్డు వేరు, మహిళలను కించపరచటం వేరు. బట్ ఈ కాంటెక్స్ట్ లో పప్పు యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో మహిళకి వచ్చే అవకాశాలను, మహిళలను ఒక అభద్రతకు గురి చేసేటటువంటి అంశంగా కనపడుతుంది. మళ్ళీ దట్టు దేశంలో ఒక కీలకమైనటువంటి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, మహిళలకు చట్టసభల్లో ఇచ్చేటటువంటి అవకాశాల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆ అవకాశాలను మరింత భయాందోళనకు గురి చేసేటటువంటి వ్యాఖ్యలు చెయ్యటమే అది సహేతుకం కాదు. ఆ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని భంగపరుస్తున్నాయి, ఆ మహిళల గౌరవానికి భంగకరంగా ఉన్నాయనేటటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి లోక్సభ సభ్యుడిగా విచారం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలకు రక్షణ కల్పించాలని తను డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. మహిళలకు ఇలాంటి సంఘటనలు ఆయన మాటకు కట్టుబడే ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా దీనిపైన క్షమాపణ చెప్పలేదు. అండగా మహిళలకి ఏదైనా ఇలాంటి సమస్యలు ఎదురైతే అండగా నిలబడాల్సినటువంటి పార్టీలోను, అండగా నిలబడినటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి కామెంట్లు చేయటం. అలాగే దీనికి నేనేమంటున్నానంటే, పార్టీలు బాధ్యత వహించాలి, నాయకులు బాధ్యత వహించాలి, ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ పప్పు యాదవ్ చేసినటువంటి కామెంట్సే నిజమైతే,
దానికి ఎవరు బాధ్యులు? దేశ మహిళలను వ్యవస్థ మొత్తం కూడా దీనికి రక్షించుకోవాల్సినటువంటి అవసరం స్పందించాలి. లేదా? అవును. మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకాంత్. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటటువంటి సంస్థ ఇప్పుడున్నటువంటి 18వ లోక్సభ పైన ఒక తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు, ఒక సర్వే చేశారు. ఏంటి అని అంటే, ఈ 251 మంది అంటే 46% మంది ఎంపీలు క్రిమినల్ రికార్డు కలిగి ఉన్నారు. అవును. అంటే ఈ క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి ఎంపీలు, ఈ క్రిమినల్ రికార్డు కలిగినటువంటి నాయకులు, ఈ క్రిమినల్ రికార్డు కలిగినటువంటి లోక్సభ సభ్యులు మహిళల్ని ఎట్లా గౌరవిస్తారని మనం ఆలోచిస్తాం. మహిళలకి గౌరవం ఎట్లా దొరుకుతుందని మనం ఆలోచిస్తాం. అవును. కాబట్టి ఈ క్రిమినాలిటీ పోవాలి అని అంటే మహిళలకు అవకాశాలు రావాలి. ఈ దేశంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో మనకు తెలుసు. అది పోవాలి అంటే మహిళలు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలా, చట్టసభల్లోకి రావాలా, చట్టసభలు చేసేటటువంటి అంశంలోకి రావాలా, ఉద్యోగాల్లో ఉపాధిలోకి రావాలనేటటువంటి కోరుకునేటటువంటి అంశం కదా. కాబట్టి ఈ దేశము దశాబ్ద కాలాలుగా పీడించబడుతున్నటువంటి క్రిమినాలిటీ తోటి, కరప్షన్ తోటి అవన్నీ పోవాలి అంటే, ఆ సమస్యలకు ఒక పరిష్కారం దొరకాలి అంటే మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు దొరకాలి. చట్టసభల్లో, రాజకీయాల్లో, అధికారంలో, ఉద్యోగాలలో, ఉపాధిలో వాళ్ళకు దొరికినప్పుడే ఒక నీతివంతమైన పాలన వస్తుంది. కరప్షన్ లేనటువంటి ఒక విధానాన్ని మనం చూడగలుగుతాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి వర్క్ కల్చర్ కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి మహిళలకు అవకాశాలు రావాలి. ఇచ్చేటటువంటి క్రమంలోనే ఇలాంటి అపోహలను సృష్టిస్తే, ఇట్లాంటి అంశాలను తెరపైకి తీసుకొస్తే మహిళలు ఎలా ముందడుగు వేస్తారు, మహిళలు ఎలా రాజకీయాల్లోకి రావటానికి ఉత్సాహం చూపెడతారు అనేటటువంటి ప్రశ్నకు సమాధానం లేనటువంటి అంశాలు గానీ మిగిలిపోతాయి. శ్రీకాంత్, థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో పప్పు యాదవ్ చేసినటువంటి కామెంట్స్, రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు రావాలంటే పురుష నాయకుల పడక గదుల్లోంచే రావాలని చేసినటువంటి కామెంట్ పైన మహిళా లోకం మొత్తం కూడా భగ్గు అంటుంది. ఒకవైపు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు తీసుకొచ్చి చట్టసభల్లో 50% మహిళలు కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు చట్టాలు చేస్తూ ఆ బిల్లుల కోసం కొట్లాడుతూ ఉంటే, ఇలాంటి ఎంపీలు మహిళల గౌరవాన్ని భంగపరిచేలాగా చేసేటువంటి కామెంట్స్ దౌర్భాగ్యకరమని చెప్పాలి. పప్పు యాదవ్ ఆ వ్యాఖ్యలపైన కట్టుబడే ఉన్నారు. నేను అదే వ్యాఖ్య కట్టుబడి ఉన్నాను, ఎక్కడ నేను తప్పు మాట్లాడలేదు, అందరి వీడియోలు ఉన్నాయంటూ ఆయన ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో దీనికి ప్రభుత్వం ఏం రెస్పాండ్ అవుతుంది? మహిళలకు ఇప్పటికే మహిళా కమిషన్ ఈ నెల 30 వరకు సమయం ఇచ్చింది, దీనికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలని చెప్పేసి. బట్ ఆయన వ్యవహారశైలి ఎట్లా ఉండబోతుందో చూడాలి. ఇప్పటికే మహిళలంతా కూడా తిట్టిపోస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.